హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై తేతార్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఇది వచ్చి సాటర్డే వ్లాగ్ అనమాట. జస్ట్ అలా ర్యాండమ్గా షూట్ చేశాను. పెద్దగా ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే సాటర్డే నాకు వెంకటేశ్వర స్వామి పూజతోనే సరిపోతుంది కాబట్టి పెద్దగా ఇంట్రెస్టింగ్ అంతగానం మళ్ళీ వ్లాగ్ కోసం సపరేట్గా నేనైతే షూట్ చేయలేదన్నమాట. సో కొంచెం ముందు వెనక అలా యాడ్ అయిపోయినాయి వీడియోస్ కూడా. తర్వాత ఇంకా సాటర్డే కాబట్టి వీకెండ్ ఏం ప్లాన్స్ అంటే సండే రోజుకి ఏమైనా ప్లాన్స్ చేసుకుంటున్నారా కామెంట్ చేయండి. సో ఇంకా నేనైతే చక్కగా ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను. సో యాక్చువల్లీ సాటర్డే అనగానే నాకు కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు టెక్నాలజీ కానీ ఇంకా నెట్ పరంగా కానీ వైఫై ఇంకా అన్ని పరంగా కానీ బాగా డెవలప్ అయ్యి సో టీవీలో మూవీస్ చూడడం అయితే తక్కువ అయిపోయి సెల్కి అంకితం అయిపోయి అన్ని ఓటీటీస్కి రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంకా అన్ని కొత్త మూవీస్ ఇంట్లో చక్కగా మొబైల్లో చూస్తున్నారు లేదా టీవీకి కనెక్ట్ చేసి చూస్తున్నారు. కానీ ఒకప్పుడు 90 జనరేషన్ పిల్లలకి ఇది బాగా అర్థమవుతుంది. ఏంటిదంటే అప్పట్లో దూరదర్శన్ ఛానల్ ఫస్ట్ ఉండేది. ఆ దూరదర్శన్లో సాటర్డే సండే వచ్చిందంటే ఖచ్చితంగా మంచిగా మూవీస్ వచ్చేది. ఈవినింగ్ 4 o'clockకి ఫస్ట్ సండే ఒక్కటే వేశారు, తర్వాత కొద్ది రోజులు అయినాక సాటర్డే కూడా వేశారు. అండ్ ఫ్రైడే నైట్ ఖచ్చితంగా 9 o'clock ఏమో అరౌండ్ అదే అనుకుంటా, ఐ థింక్ సో. ఆ టైంలో హిందీ మూవీ వేసేది. హిందీ అప్పుడు అర్థం కాకపోయినా కూడా మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు చిన్న బుల్లి టీవీ ఉండేది, బ్లాక్ అండ్ వైట్ది. ఆ టీవీ ముందు హ్యాపీగా మంచిగా పక్క బట్టలు ఇంకా ఇంత మంచాల పరుపులా అప్పుడు జస్ట్ కింద అలా చేపలు వేసుకొని పక్క బట్టలు వేసుకొని పండుకొని ఆ మూవీ ఖచ్చితంగా అర్థం కాకపోయినా కూడా ఆ మూవీ చూసేవాళ్ళం. అలాగే సాటర్డే అండ్ సండే ఇది అది ప్రోగ్రామ్స్ వచ్చేది కదా, పాటల ప్రోగ్రామ్స్. ఆ పాటల ప్రోగ్రామ్ ఏంటో నాకు ఏం గుర్తొస్తలేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఆ పాటల ప్రోగ్రామ్ అలాగే ఈవినింగ్ 4 o'clockకి మూవీ, ఇదే సాటర్డే సండే మొత్తం రొటీన్గా ఉండేది నాకు తెలిసి. అండ్ అప్పట్లో ఫేమస్ సీరియల్ వచ్చేసి దూరదర్శన్లో ఋతురాగాలు. ఎవరైనా 80 జనరేషన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ ప్రోగ్రామ్ పేరే గుర్తొస్తలేదు, పాటల ప్రోగ్రాము. సో అప్పట్లో ఆ మూవీస్ చిరంజీవి గారు, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ గారి సాంగ్స్ వేసేది, బాగా అనిపించేది. సో సాటర్డే సండే అయితే నాకు ఎక్కువ అలా అనిపిస్తూ ఉంటుంది, అవి గుర్తొస్తూ ఉంటాయి. అండ్ సాటర్డే అంటే మాకు ఖచ్చితంగా మా స్కూల్లో అప్పట్లో మాకు హాఫ్ డేనే ఉండేది. సో ఈ వీక్ అంతా వెయిట్ చేసేవాళ్ళం, సాటర్డే ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సో అలా సాటర్డే రాగానే హాఫ్ డే ఇంకా అయిపోగానే ఇంటికి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి అందరం మా ఫ్రెండ్స్ అందరం మేము ఒక 5 నుంచి 8 మంది దాకా గ్యాంగ్ ఉండేవాళ్ళం. మా అందరూ కూడా మా ఇంటికి వచ్చేది. ఫస్ట్ ఫ్లోర్లో మాకు ఖాళీగా ఉండేది. సో అందరం చక్కగా ఒక 2 గంటలకు స్టార్ట్ చేసినామంటే ఈవినింగ్ 6:37 వరకు కంటిన్యూగా ఈ పావులు బొమ్మలు అని తెచ్చుకొని ఆడుకునేవాళ్ళం. అండ్ సండే లేట్గా లేవడం, ఇంట్లో మంచిగా తెచ్చి పెట్టే భోజనం తినడం, ఎంజాయ్ చేయడం అండ్ ఈవినింగ్ మూవీ చూడడం, అదే రొటీన్గా ఉండేది, వీకెండ్ రొటీన్. సో ఇప్పుడు అన్నీ బాగా లగ్జరీ పెరిగినా కానీ ఆనందాలు మళ్ళీ తిరిగి రావనిపిస్తూ ఉంటుంది. సో ఫైనల్లీ ఇంకా దేవుని పూజకైతే మొత్తం రెడీ చేసేసుకొని ప్రసాదం కింద అయితే చక్కెర పొంగల్ చేశాను. నా స్టైల్లో చక్కెర పొంగల్ చాలా సింపుల్గా చేస్తానండి. జస్ట్ బియ్యం పెసరపప్పు నానబెట్టుకొని ఉడికించేసుకొని బెల్లాన్ని ఎప్పుడైనా డైరెక్ట్గా వేస్తే పాలు పగిలిపోతాయి కాబట్టి కొంచెం కరిగించి పాలల్లో మంచిగా కరిగిన వాటర్ వేసినట్లయితే కమ్మగా ఉంటుంది, పాలు పగిలిపోవు అండ్ నీట్గా ఉంటుంది. ఆ తర్వాత సో డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇంకా ప్రసాదం పెట్టేసడమే. ఇంకా నేను శ్రీ వెంకటేశ్వర స్వామి శనివారం వ్రతము గత 3-4 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. సో మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అని చేసి ఎవ్రీ వీక్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను, ప్రతి వారంది. అందులో భాగంగా ఈ వారం అయితే 5వ వారము. చాలా చక్కగా మంచిగా ఈసారి పూజ చాలా బాగా అనిపించింది. ఎందుకంత బాగా అనిపించింది అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అంటే మనం గోవిందనామాలు చదువుకుంటప్పుడు ఒక్కొక్క పువ్వు కానీ దేవుని స్వామివారి పాదాల చెంత ఉంచాలి. సో ప్రతిసారి చామంతి పూలు, గులాబీ పూలు పెద్దగా అయిపోయి అక్కడ దేవుని ఫోటో కనిపించలేకపోతుంది ఎక్కువగా. సో ఎందుకంటే నాకు ఇక్కడ దేవుని షెల్ఫ్ అనేది కంజెస్ట్గా ఉంటుంది. జనరల్గా పెద్ద పూజా గది ఉంటే ఒక సింగిల్ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే అలా పెట్టేసుకొని చక్కగా పూజ చేసుకునేవాళ్ళం. కానీ ఇక్కడ నాకు కంజెస్ట్గా ఉంది కాబట్టి అక్కడే చేసుకోవాలి నేను. సో అక్కడ నేను అనుకున్నది ఏంటంటే మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కనకాంబరాలు కానీ మల్లె మొగ్గలు కానీ దొరకాలి నాకు, వాటితోని గోవిందనామం చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు స్వామివారి పాదాల చెంత ఉంచాలి అని చెప్పేసి. ఆ కోరిక ఎటుకేళ్ళకి 5వ వారం నాకు తీరింది. అది నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఇంకా దీపం కూడా చాలాసేపు వెలిగింది ఈ వారం అయితే నాకు. అది చాలా తృప్తినిచ్చింది నాకు, ఎందుకంటే నేను ఫుల్ టు ఫుల్ హ్యాపీగా ఉండే ఈ వారం పూజలో. ఒక్కొక్క పువ్వుని స్వామివారి చెంతలో ఉంచుతూ మంచిగా నేను పూల అభిషేకం చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. సో ఇలాంటి విశిష్టమైన పూజలు చేసుకున్నప్పుడు నేను ఖచ్చితంగా తులసి కోట దగ్గర దీపారాధన, ఇంటి ముందు ముగ్గులు, కడపల మీద ముగ్గులు అయితే ఖచ్చితంగా వేసుకుంటాను.
సో పూజ అంతా కంప్లీట్ అయ్యి ఇంకా ప్రశాంతంగా చాయ్ తాగుతున్నాను అనమాట. సో ఆల్రెడీ ఇంకా సాటర్డే థర్స్డేలు ఇలా ఫాస్టింగ్స్ మండే ఫాస్టింగ్స్ ఉంటే 2-3 సార్లు చాయ్ లోపలికి వెళ్తూనే ఉంటుంది. ఎంత షుగర్ ఐటమ్స్ అవాయిడ్ చేద్దాం అనుకున్నా కూడా అది కుదరట్లేదు. చాయ్కి అడక్ట్ అయ్యో లేకపోతే ఆకలి బాధ తట్టుకోలేకనో ఇంకేదైనా కావచ్చు. ఇంకా 30+ ఏజ్ అంటే ఇంకా మరీ 20లో ఉన్నంత ఎనర్జీ ఉండదు కదా. సో ఇంకా అలా చాయ్ తాగేసేసి ఇంకా గుడికి బయలుదేరిపోయారనమాట. ఇంకా దీపం చాలాసేపు ఉండడం వల్ల ఎక్కువసేపు వెలగడం వల్ల ఇంకా గుడికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. ఇంకా 5వ వారం కావున నేను వెంకటేశ్వర స్వామికి ఒక పూలదండ కూడా తీసుకెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని అర్చన చేయించుకొని ప్రదర్శనలు చేసుకొని ఇంకా చక్కగా అక్కడ ఇంకా మనము పిండి ప్రమిదలో ఉన్న ఒత్తుడు చెట్టు మొదల్లో వేసి ఆయన పిండి ప్రమిద వచ్చేసి ఆవుకి ప్రసాదంగా పెట్టేశాను అనమాట. సో ఆ విధంగా వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి, క్లారిఫై చేస్తాను. ఆ తర్వాత లంచ్లోకి వచ్చేసి నేను కొంచెం డైటింగ్ చేద్దాం అనుకుంటా. ఒక 2 రోజులు ఫాలో అవుతా. ఆ తర్వాత మళ్ళీ రొటీన్గా తింటూ ఉంటా. ఆయిల్ ఐటమ్స్, స్వీట్స్, వాటి క్రేవింగ్స్ మీద వాటి మీద ఉన్న ఇష్టంతో తీసుకుంటూ ఉంటా. ఏం కాదులే అని చెప్పి ఇంకా డైటింగ్ చేయడం వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఈరోజు ఎందుకు అనిపించింది ఈ మధ్యన ఫుడ్ ఎక్కువ తింటున్నానేమో అని చెప్పి, అందుకని రైస్ క్వాంటిటీ తగ్గిద్దామని ఇంకా ఈరోజైతే ఇంకా ప్లేట్లోకి చపాతీ పుల్కా చేసుకున్నాను. అండ్ కర్రీ విషయానికి వచ్చేస్తే దోసకాయ పప్పు అండ్ చిక్కుడుకాయ ఫ్రై ఉండే. అండ్ మార్నింగ్ చేసిన చక్కెర పొంగల్ స్వామివారికి పెట్టిన నైవేద్యం ఉండే. ఖచ్చితంగా పెరుగు అనేది ఎండాకాలంలో తప్పకుండా తీసుకోవాలి. సో ఇంకా హ్యూజ్ క్వాంటిటీలో కప్పు నిండా పెరుగు తీసుకుంటాను. పెరుగు బదులు ఇంకా చల్ల తీసుకుంటే ఇంకా మంచిది. ఆ తర్వాత ఈవినింగ్ కూడా దీపారాధన అయితే నేను చేసుకుంటాను. శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేసిన తర్వాత ఈవినింగ్ కూడా నాకు కుదిరినట్లయితే తప్పకుండా దీపారాధన చేసుకుంటాను అనమాట. సో అదే ఇంకా పూజ చేసేసుకొని ఇంకా సాయంత్రం మేమైతే మార్కెట్కి వెళ్ళాము. సాటర్డే మా ఇంటి దగ్గర మార్కెట్ ఉంటుంది కదా, అంగడికి వెళ్ళామన్నమాట. ఈటీవీలో చిన్నగా ఉన్నప్పుడు 9 ఎవ్రీ సండే మార్నింగ్ పూట పంచతంత్రం, వెంటనే శ్రీ భగవద్గీత, భారతం అవి వచ్చేవి. సుమన్ గారి ప్రోగ్రామ్స్ వచ్చేవి. సో ఇప్పుడు అది సాటర్డే వేస్తున్నాడు మళ్ళీ ఈటీవీలో. పిల్లలకి చూపించండి, చాలా బాగుంటాయి నీతి స్టోరీస్. సో అది చూసుకుంటూ నేనైతే ఈవినింగ్ కాఫీని ఎంజాయ్ చేసేస్తున్నాను, కాఫీ తాగుతున్నాను అనమాట. నేను పెద్ద కాఫీ లవర్ని ఏం కాదు, నాకు కోల్డ్ కాఫీ అంటే బాగా ఇష్టము. బట్ ఈవినింగ్ సెక్షన్లో ఎందుకు కాఫీయే తాగాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత దీని షార్ట్ అవుట్లెట్ నేను అప్లోడ్ చేశాను. చాలామంది చూస్తారు ఈవినింగ్ మార్కెట్ షార్ట్ సాటర్డే రోజు. నాకు అది బాగా నచ్చుతుంది. ఇంకా కొన్ని కూరగాయలు అయితే ఏమేమి తక్కువనే తీసుకున్నాను. ఎండాకాలం రాగానే కూరగాయలు పెద్దగా ఫ్రెష్గా ఏమనిపించలేదు. ఇంకా టమాటా, వెల్లుల్లి పోపులకి లేదని చెప్పి తీసుకున్నాను. అలాగే ఆలుగడ్డ, పచ్చి బఠానీ, నిమ్మకాయలు, ఆకుకూరలు, పాలకూర మెయిన్గా, ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, సండే కాబట్టి నెక్స్ట్ డే ఇవన్నీ తీసుకున్నాను. అలాగే గోబీ, నెక్స్ట్ దొండకాయ, దూడి చిక్కుడుకాయ అలాగే తీసుకున్నాను. వీటితో పాటుగా కొద్దిగా బ్యాంగిల్ స్టోర్ షాపింగ్ కూడా చేశాను అనమాట. ఈ ఎల్లో కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అలాగే 2 రకాల రబ్బర్ బ్యాండ్ పాప కోసం నా కోసం తీసుకున్నాను. ఆ తర్వాత రకరకాల రంగుల బొట్లు ఉంటాయి కదా, అదొక డబ్బా తీసుకున్నాను అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ కోసం అయితే నేను చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. సో నాకు ఇష్టం లేని, చిన్నప్పటి నుంచి ఇష్టం లేని పనులలో ఒకటి చపాతీ చేయడం. బిఫోర్ మ్యారేజ్ చపాతీ చేయడం అస్సలు రాకపోయేది. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ నేర్చుకున్నాను. కానీ సో అసలు చపాతీ చేయడం ఒకటి నాకు బద్ధకమైన పని. గిన్నెలు తోమడం, ఆ తర్వాత శారీ కట్టుకోవడం. స్టిల్ శారీ కూడా ఇప్పటికీ పర్ఫెక్ట్గా కట్టుకొని రాదు. అండ్ చపాతీ, బట్ అన్నిటికంటే చపాతీ అయితే మంచిగా చేస్తాను. మరీ తీసిపోయినట్టుగా ఏం లేదు. బిఫోర్ మ్యారేజ్ పిండి పిసకడం కూడా రాకపోయేది. అట్లాంటిది ఇంకా మనం ఇష్టపడే వాళ్ళ కోసం కొన్ని నేర్చుకోవాలి కదా అని చెప్పేసి ఇలా నేర్చుకొని చేయడం అయితే అలవాటు చేసుకున్నాను. సో గిన్నెలు ఏ పనైనా చేయాలనిపిస్తుంది, కానీ గిన్నెలు తోమాలని నాకు అస్సలు అనిపించదు. అది కూడా నాకు అస్సలు ఇష్టం లేని పనులు అదొకటి. అండ్ ఇంకా సాటర్డే కాబట్టి నేనైతే సేమియా చేసుకుంటాను, స్వీట్ తీసుకుంటున్నాను. ఇంకా ఇంట్లో వాళ్ళకైతే చపాతీ చేస్తున్నాను. ఎవ్రీ సాటర్డే మ్యాక్సిమం మా ఇంట్లో డిన్నర్ చపాతీ ఉంటుంది. అది కూడా కొంచెం ఎక్కువ చేస్తే సండే బ్రేక్ఫాస్ట్ కూడా పనికొస్తుందనే ఆలోచనతో ఎక్కువ క్వాంటిటీలో చపాతీ చేయాలని ట్రై చేస్తూ ఉంటాను. బట్ చపాతీ పిండి మధ్యాహ్నమే నేను 2 పుల్కాలు చేసుకున్నాను కాబట్టి కొద్దిగానే పిసికాను అనమాట. ఇంక ప్రతి వారం చపాతీ అవుతుందని ఇలా చపాతీ స్కిప్ చేసేసి వేరే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాము. అండ్ ఎవ్రీ సాటర్డే మండే నేను ఫాస్టింగ్ ఉన్న రోజు నైట్ పూట స్వీట్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. సేమియా అయితే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి సేమియాకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటాను.
అలా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా తీసుకొచ్చిన ఆకుకూరలన్నీ కూడా సన్నగా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండ్ పాలకూర అనమాట. సో మిగతా మెంతి కూర, తోటకూర ఇవన్నీ తీసుకొస్తే ఎక్కువ పని అవుతూ ఉంటుంది. ఇదైతే తొందరగా అయిపోతుంది కదా అని ఓన్లీ పాలకూర ఒక్కరే తీసుకొచ్చాను ఎక్కువ ఆకుకూరలో. అండ్ చాలామంది ఆకుకూరలు సన్నగా కట్ చేసి పెట్టుకొని టిఫిన్ బాక్స్లో లేదా టప్పర్వేర్ డబ్బాల్లో పెట్టుకోవడం అలాంటివి, లేదా టిష్యూస్ మీద పెట్టడం చేస్తూ ఉంటారు. ఇలాంటి కవర్లో పెట్టినా కూడా బాగానే ఉంటుంది. ఈ కవర్స్కి హోల్స్ చేసినట్లయితే మంచిగానే ఉంటుంది. బట్ నాకు మ్యాక్సిమం 1 వీక్లో ఈ ఆకుకూరలు అన్నీ అయిపోతాయి. నేను ఈవెన్ పోపులో కూడా కొత్తిమీర దట్టంగానే వేస్తాను. కొత్తిమీర మంచిగా వాడితే బాగానే ఉంటుంది హెయిర్కి కానీ స్కిన్కి కానీ. సో అందుకని నాకు ప్రతి కర్రీలు ఈవెన్ ఉప్మాలో కూడా నేను కరివేపాకు, కొత్తిమీర దట్టంగా వేస్తాను అనమాట. అండ్ అందుకే నాకు వీక్లో మళ్ళీ వచ్చి సాటర్డే కల్లా మొత్తం ఆకుకూరలు అన్నీ కంప్లీట్గా అయిపోతాయి. సో నాకు ఎక్కువ మిగిలేం పోవు. ఎక్కువ గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను కూరలలో. ఆ తర్వాత ఇంకా నైట్ పండుకునే ముందు మా వారైతే ఇలా ఐస్ క్రీమ్ బుక్ చేశారనమాట. కొన్ని అరుణ్ వాళ్ళవి, కొన్ని నార్మల్ కంపెనీ వాళ్ళవి. ఇది ఇచ్చేసి ఇంకా నీకు వ్యాలంటైన్స్ గిఫ్ట్ డే ఏమి ఇవ్వలేదు కదా అని చెప్పేసి ఇంకా ఈ ఐస్ క్రీమ్స్ అయితే ఇచ్చారు. యాక్చువల్లీ మాకు మార్నింగ్ నుంచి సాటర్డే ఐస్ క్రీమ్స్ తినాలి అని చెప్పి క్రేవింగ్స్ ఉంటాయి నాకు కానీ పాపకి కానీ. సో ఇంకెట్టకెళ్ళకి ఇంకా మా వారు నైట్ 10కి అట్లా ఆ టైంలో బుక్ చేశారు. ఇంకా మేమైతే ఐస్ క్రీమ్ తిని చక్కగా వండుకున్నాం అనమాట. సో ఇది లోకల్ కంపెనీ కానీ బాగుంది. నేను మాత్రం ఓన్లీ అరుణ్ వాళ్ళది ఐబార్ చాక్లెట్ బార్ ఒకటి తీసేసుకున్నానంటే ఇంకా ఈ ఐస్ క్రీమ్స్ ఏదో తీసుకొని చక్కగా నైట్ పూట తిని పనుకున్నాం అన్నమాట. సో వ్యాలంటైన్ గిఫ్ట్స్ అని చెప్పేసి మా వారు ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత స్టవ్ క్లీన్ చేసేసుకొని ఇంకా యథావిధి వండుకోవడమే. ఇంకా జెప్టోలో ఐస్ క్రీమ్స్ బుక్ చేశారనమాట నైట్. ఇంకా అందులో టీ పౌడర్ అయిపోయిందని చెప్పేసారి కొత్తగా 3 రోజెస్ ట్రై చేద్దామని చెప్పేసి ఆ పౌడర్ తీసుకున్నాము. ఇంకా సాటర్డే చేసిన షాపింగ్ ఇవన్నీ ఇందాక మార్కెట్లో నుంచి తీసుకున్న ఇవన్నమాట. రంగురంగుల బొట్లు చిన్నప్పుడు బాగా పెట్టుకునే వాళ్ళం, బాగా గుర్తు. అండ్ ఎన్ని రబ్బర్ బ్యాండ్లు తీసుకొచ్చినా తొందరగా లూజ్ అయిపోతున్నాయి. అండ్ కొత్తగా ఈ మధ్యన అంటే సిమ్టన్ హాల్ ఒక సండే వ్లాగ్లో నేను షేర్ చేశాను. రీనీ వాళ్ళది సన్ స్క్రీన్ అండ్ రీనీ వాళ్ళది కాజల్ ఒకటి వాడుతున్నాను, బాగుంది. సో 2 ఈరోజు సాటర్డేనే ఓపెన్ చేశాను అనమాట, బాగా అనిపించింది. సో ఇక్కడితోనైతే సాటర్డే వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. ర్యాండమ్గా తీసిన వ్లాగ్ అనమాట. సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి అనమాట. నేను కలుస్తాను మరొక మంచి వీడియో, షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియో, డివోషనల్ వీడియో, ప్రెగ్నెన్సీ సిరీస్తో అండ్ మంచి వంట రెసిపీతో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, నమస్తే. అండ్ మర్చిపోయాను చెప్పడం, తర్వాత గుర్తొచ్చింది వ్లాగ్ ఎండింగ్లో. చిన్నప్పుడు దూరదర్శన్లో వచ్చిన ప్రోగ్రామ్ పేరు సాంగ్స్ది చిత్రలహరి. ఎంతమంది గుర్తుందో కామెంట్ చేయండి. సండే వ్లాగ్ మళ్ళీ ట్యూస్డే రోజు పోస్ట్ చేస్తాను. బాయ్, థ్యాంక్ యూ.